హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం చాలా క్విక్గా చాలా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ స్నాక్ రెసిపీని చూద్దాము. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ ఉల్లివడలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉల్లివడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. చూడండి, ఈ సైజువి 4 ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఈ సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా అయిపోవాలి. ఈ ఉల్లివడ రుచి అంతా కూడా ఈ ఉల్లిపాయలతోనే వస్తుందండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది వడ రుచి. 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఇందులో నుంచి నీరు ఊరుతుంది. ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి. పావు గంట తర్వాత చూస్తే ఉల్లిపాయలో చక్కగా నీరు ఉంటుంది. మనం ఇందులో నీళ్ళేమీ పోయమండి. ఈ ఉల్లివడల్లో ఇందులో వచ్చిన నీళ్ళతోనే పిండిని కలుపుకుంటాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి. 5-6 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, కప్ మెజర్మెంట్లో అయితే 1/4 కప్పు శనగపిండి, అలాగే 1/4 కప్పు బియ్యపిండి, మొత్తం కలిపి 1/2 కప్పు పిండి వేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీళ్ళతోని పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఈ ఉల్లివడల్లో పిండి ఎక్కువ వేయరండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తారు, పిండి చాలా తక్కువగా వేస్తారు. మీరు కావాలంటే పిండి కొంచెం ఎక్కువ వేసుకుని, అంటే 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, కొంచెం నీళ్ళు చల్లి కూడా పిండిని కలుపుకోవచ్చు. కానీ అస్సలైన ఉల్లివడ రుచి రావాలంటే మటుకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, పిండి తక్కువగా వేసుకోవాలి. బాగా కలిపాక పిండి ఈ విధంగా ఉంటుంది. ఉల్లివడలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చేతిని శుభ్రం చేసేసుకొని చేతులకి కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసేసుకొని 2 చేతులకి నూనె రాసేసుకొని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు బాల్ లాగా అవ్వట్లేదు, విడివిడిగా పొడిగా అయిపోతుంది అనుకుంటే కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది వేసిన పిండి. ఈ విధంగా బాల్ లాగా చేసేసి వడలాగా ఒత్తేసుకోవడమే. మరీ లావుగా చేసుకోవద్దు, అలాని మరీ పలుచగా చేసుకోవద్దు. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసేసుకుని నూనె రాసిన ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ప్లేట్కి కొంచెం నూనె రాసామంటే ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా కొన్ని వడల్ని, ఒక వాయికి సరిపడ వడల్ని చేసేసుకొని పెట్టేసుకోండి. ముందే చేసి పెట్టుకుంటే వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొన్ని చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వడల్ని వేయించుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నూనెని కాగనివ్వాలి. మరీ ఎక్కువ కాగనివ్వద్దు, మధ్యస్థంగా ఉండాలి. ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్కి సరిపడా వడల్ని వేసేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదపొద్దు. పైన పచ్చదనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. మీకు అడుగు పట్టుకుంది అనిపిస్తే కొంచెం లైట్గా కొంచెం కదుపుకోవచ్చు. పైన పచ్చదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టద్దు. హైలో పెట్టేశారంటే పైన ఉల్లిపాయలు మాడిపోతాయి త్వరగా. ఉల్లిపాయలు కదా, త్వరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ కాలనివ్వాలి. చూడండి, చక్కగా వచ్చాయి కదా వడలు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ కూడా వేయించేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఉల్లివడలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నామో. ఉల్లిపాయలు కోయడమే లేట్ అండి. పిండి కలిపేసుకుని చక్క ఉల్లివడల్ని చేసేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఉల్లివడలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.